ఓకే, ఒక్కసారి ఆలోచిద్దాం. ఈరోజు మన ఆధునిక సైంటిఫిక్ ప్రపంచంలో వేల సంవత్సరాల క్రితం నాటి క్రతువులకి ఇంకా చోటుందా? అవన్నీ కేవలం మూఢనమ్మకాలు అని కొట్టి పారేయడమేనా? లేకపోతే వాటి వెనక మనకు అర్థం కాని లోతైన విజ్ఞానమేమైనా దాగి ఉందా? మన ఋషులు రూపొందించిన ఈ ఆచారాల్లో మన శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయంటున్నారు. సరే, ఈ విశ్లేషణలో వాటి వెనుకున్న వాస్తవాలేంటో చూద్దాం. భగవంతుడు క్షేత్రగణిత రూపంలో వ్యక్తమవుతాడు. ఇది వినడానికి చాలా ఫిలసాఫికల్గా అనిపిస్తుంది కదా, కానీ మన పూర్వీకులు ఈ విశ్వాన్ని ఎంత శాస్త్రీయంగా చూశారో చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. అంటే మన సంప్రదాయం వెనుక ఒక ఖచ్చితమైన స్ట్రక్చర్డ్ సైన్స్ ఉందని ఇది సూచిస్తోందన్నమాట. ఈరోజు మనం ఈ ప్రాచీన విజ్ఞానాన్ని స్టెప్ బై స్టెప్ విడమర్చి చూద్దాం. ముందుగా ఋషుల జ్ఞానాన్ని ఆధునిక కోణంలో ప్రశ్నిద్దాం. ఆ తర్వాత ఈ క్రతువుల వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే అభిషేకం, హోమం లాంటి ప్రక్రియల్లో ఎనర్జీ ఫ్లో ఎలా ఉంటుందో గమనించి ఫైనల్గా పూర్ణాహుతి యొక్క పూర్తి ప్రభావమేంటో అర్థం చేసుకుందాం. రైట్, మనం మొదటి భాగంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ వేద సాంప్రదాయాలని కేవలం మతపరమైన కర్మకాండలుగా చూసే పాత ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నం చేద్దాం. మన ఆలోచనా విధానాన్ని మార్చే కీలకమైన పాయింట్ ఇదే. మన ఋషులు డిజైన్ చేసిన ఈ క్రతువులను ఆచారాలుగా కాదు, ప్రాచీన సాంకేతికతలుగా చూడాలి. అవును, ఇవి మానవ శ్రేయస్సు కోసం, పర్యావరణ సమతుల్యత కోసం మన పూర్వీకులు రూపొందించిన హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీలు. అయితే ఈ టెక్నాలజీ అంతిమ లక్ష్యమేంటి? అదే హ్యూమన్ ఆప్టిమైజేషన్. సింపుల్గా చెప్పాలంటే మన శారీరక, మానసిక సామర్థ్యాలని పీక్ లెవెల్కి తీసుకెళ్లడం. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్, వెల్నెస్ గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నామో, వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు దానికోసం ఒక పక్కా సైంటిఫిక్ ప్లాన్ని రూపొందించారన్నమాట. సరే, ఈ టెక్నాలజీలు అసలు ఎలా పనిచేస్తాయి? వాటి వెనుక ఉన్న సైన్స్ ఏంటి? శబ్దం, ఆకృతి మరియు శక్తి, ఈ మూడింటి కలయికే ఈ ప్రాచీన విజ్ఞానానికి ఫౌండేషన్. దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. చూడండి, మనం మంత్రమని పిలుస్తున్నది సైంటిఫిక్గా చెప్పాలంటే ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో ఉండే ఎనర్జీ వేవ్స్. అలాగే యజ్ఞకుండం అనేది కేవలం అగ్నిని వెలిగించే ప్రదేశం కాదు, అది కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే ఒక ఎనర్జీ రిసీవర్. చూడండి, సంప్రదాయ పదాలకు, మోడర్న్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్కు మధ్య ఎంత మంచి కనెక్షన్ ఉందో. యజ్ఞకుండం యొక్క భౌతిక నిర్మాణం ఎంత కీలకమో చూడండి. వాటి స్పెసిఫిక్ జియోమెట్రికల్ షేప్స్ అనేవి యాదృచ్ఛికం కాదు. అవి విశ్వం నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీని గ్రహించడానికి, గ్రహాల నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ను తగ్గించడానికి, ఇంకా మొత్తం ప్రాసెస్లో జనరేట్ అయ్యే ఎనర్జీని కంట్రోల్ చేయడానికి డిజైన్ చేసిన పవర్ స్టేషన్ల లాంటివి. ఓకే, ఇప్పటివరకు థియరీ చూసాం. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఈ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అభిషేకం మరియు హోమం లాంటి క్రతువుల్లో ఎలా పనిచేస్తాయో, వాటి ప్రభావం మనమీద ఎలా ఉంటుందో ఇప్పుడు గమనిద్దాం. ముందుగా అభిషేకం. చంద్రుడికి మన మనసుకి సంబంధముందని మనకు తెలుసు. అందుకే కదా శివుణ్ణి చంద్రమౌళీశ్వరుడు అంటారు. సో అభిషేకం అనేది కేవలం విగ్రహాన్ని శుభ్రపరచడం కాదు, అదొక రకమైన థెరపీ. మంత్రాలతో కూడిన ద్రవ పదార్థాలను సమర్పించడం ద్వారా మనసులో ఉండే అలజడిని తొలగించి ఒక మెంటల్ ప్లేన్ సింక్రొనైజేషన్ సాధించడం దీని అసలు ఉద్దేశ్యం. దీని ఫలితాలు చాలా స్పష్టంగా, ప్రాక్టికల్గా ఉంటాయి. మంత్రపఠనంతో మన బ్రీదింగ్ కంట్రోల్లోకి వచ్చి మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఆయుష్ను పెంచుతుంది. అభిషేకానికి వాడే ద్రవాల్లో ఉండే ఔషధ గుణాలు మంత్రాల వైబ్రేషన్స్ ఆరోగ్యాన్ని, అంటే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి మానసిక ప్రశాంతతను, సౌఖ్యాన్ని ఇస్తుంది. అభిషేకం అనేది వ్యక్తిగత స్థాయిలో పనిచేస్తే, చండీ హోమం లాంటివి సామూహిక స్థాయిలో పనిచేసే ఒక మహాక్రతువు అని చెప్పచ్చు. ఇది గ్రహ, భౌతిక, ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి మన చుట్టూ ఒక పవర్ఫుల్ ప్రొటెక్టివ్ షీల్డ్ను, అంటే ఒక రక్షణా కవచాన్ని సృష్టిస్తుంది. సాధారణంగా హోమం నుంచి పొగ రాగానే మనకు పొల్యూషన్ అనిపిస్తుంది. కాని అది నిజానికి ఒక ఔషధ ధూమం, అంటే ఒక మెడిసినల్ ఏరోజాల్. హోమంలో వాడే నవధాన్యాలు, సమిధలు, నెయ్యి ఇవన్నీ కేవలం ఇంధనం కాదు, అవి కాలి వాతావరణాన్ని ప్యూరిఫై చేసే కెమికల్ ఏజెంట్స్గా పనిచేస్తాయి.
దీనికి బలమైన సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. ప్రొఫెసర్ టిల్వారా లాంటి సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం హోమధోమంలో ఫార్మాలిన్, ఫీనాల్ లాంటి పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి కలరా, మశూచి లాంటి డేంజరస్ బ్యాక్టీరియా, వైరస్లను కూడా నాశనం చేయగలవని ప్రూవ్ అయింది. ఇప్పుడు మనం ఒక చారిత్రాత్మక, అత్యంత విషాదకరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి తెలిసే ఉంటుంది, భోపాల్ గ్యాస్ దుర్ఘటన. మానవ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఇండస్ట్రియల్ డిజాస్టర్స్లో ఒకటి. ఇక్కడ ఒక నమ్మశక్యం కాని ప్రశ్న తలెత్తుతోంది. అంత భయంకరమైన విషవాయువుల మధ్య ఒక సింపుల్ ఇంట్లో చేసుకునే చిన్న హోమం ప్రాణాలను కాపాడగలదా? వినడానికి అసాధ్యంగా అనిపించచ్చు, కాని జరిగిన వాస్తవాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆ విపత్తులో విషవాయువు ప్రభావం అత్యధికంగా ఉన్న ఏరియాలో నివసించిన సోహన్ లాల్, ఖుష్వాహా మరియు రాథోడ్ కుటుంబాలు ఎలాంటి హాని లేకుండా సేఫ్గా బయటపడ్డాయి. దీనికి కారణమేంటో తెలుసా? ఆ 3 కుటుంబాలు తమ ఇళ్లలో రోజూ హోమం చేసేవారు. ఆ హోమధూమం ఒక రక్షణ కవచంలా పనిచేసిందని 1985 ఏప్రిల్ 4న ది హిందూ న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్ వచ్చింది. ఇది కేవలం నమ్మకం కాదు, రియల్ వరల్డ్లో ప్రూవ్ అయిన ఒక ఎవిడెన్స్. ఇక క్రతువు యొక్క ముగింపు దశ, అత్యంత శక్తిమంతమైన ఘటం, పూర్ణాహుతి. ఇది కేవలం ఎండింగ్ కాదు, ఎనర్జీ ఫ్లో అనేది పీక్ స్టేజ్కి చేరే సమయం. పూర్ణాహుతి అంటే కంప్లీట్ ఆఫరింగ్. ఈ సమయంలో ఎండు కొబ్బరి, పట్టు వస్త్రాలు లాంటి విశేషమైన ద్రవ్యాలను అగ్నికి సమర్పించడమనేది మనలోని అహాన్ని, ఈగోని పూర్తిగా అగ్నికి ఆహుతి చేయడాన్ని సింబలైజ్ చేస్తుంది. అప్పటివరకు క్రియేటైన పాజిటివ్ ఎనర్జీని మనలో పూర్తిగా లాక్ చేసుకునే ప్రాసెస్ ఇది. దీని బెనిఫిట్స్ అద్భుతంగా ఉంటాయి. పూర్ణాహుతి తర్వాత వచ్చే భస్మం చర్మవ్యాధులను నివారిస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఆ సమయంలో వచ్చే పొగ మన రెస్పిరేటరీ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసి బాడీ సెల్స్ని రీజువినేట్ చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ క్రతువు ద్వారా జనరేట్ అయిన మొత్తం ఎనర్జీ వేవ్స్ సాధకుని నాడీ వ్యవస్థలో స్థిరపడిపోతాయి. సో మొత్తం కలిపి చూస్తే మనం దీన్ని ఎలా చూడాలి? వైదిక క్రతువులు అనేవి ఒక కంప్లీట్ బయోలాజికల్ మరియు ఎన్విరాన్మెంటల్ థెరపీ. మంత్రాలు మనసుని, హోమద్రవ్యాలు శరీరాన్ని, మరియు యజ్ఞకుండాల జియోమెట్రీ మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని, ఇలా మూడింటినీ ఒకేసారి హీల్ చేసే ఒక ఇంటిగ్రేటెడ్ థెరపీ సిస్టమ్. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మనం చూస్తున్న ఇవన్నీ తరతరాలుగా వస్తున్న గుడ్డి ఆచారాలు మాత్రమేనా? లేక మన శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు కోసం మన పూర్వీకులు మనకందించిన ఒక అద్భుతమైన, కాని మనం మరచిపోయిన విజ్ఞానమా? ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.